అనకాపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. తమ కుమార్తెను ప్రేమించాడని యువకుణ్ణి హత్య చేయించారు రాంబిల్లి మండలం వెంకటాపురంకు చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ వెంకట్రావు భార్య. సుపారీ ఇచ్చి తమిళనాడులోని అరుణాచలంలో యువకుణ్ణి దారుణంగా హత్య చేయించారు. అరుణాచలంలో మృతుడు నవీన్ పీక కోసి మొదటి అంతస్తు నుంచి తోసి చంపేశారు. ముగ్గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా కాశీపురంలో పరువు హత్య కలకలం రేపింది. హత్యకు గురైన నవీన్ మృతదేహం కాశీపురానికి చేరనుంది. తమ కుమారుడు మరణ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కుమారుణ్ణి చంపిన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ మాజీ సర్పంచ్ భార్య అరాచకంపై గ్రామస్తులు విరుచుకుపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. అనకాపల్లి జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఈ పరువు హత్య అంశం సంబంధించి నవీన్ అనే యువకుడిని అత్యంత కిరాతకంగా అరుణాచలం తీసుకెళ్లి హత్య చేశారు. ఈ ఘటన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే మృతదేహం అనకాపల్లి జిల్లా రావడం జరిగింది. అయితే నవీన్ మృతదేహం వద్ద ఆ తల్లిదండ్రులు బోరును విలిపిస్తున్న పరిస్థితి నెలకొంది. అసలు ఏం జరిగింది, అసలు నవీన్ ఏ సమయం నుంచి ఇంటి వద్ద నుంచి వెళ్ళాడు, అసలు వీళ్ళకి ఆ తల్లిదండ్రులకు పోలీసులు ఎటువంటి సమాచారం ఇచ్చారో అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. ప్రస్తుతం అంతా పాటు నవీన్ తల్లి గారు ఉన్నారు. చెప్పండి అమ్మా, అసలు నవీన్ ఏ సమయం నుంచి ఇంటి నుంచి వెళ్ళాడు, ఏం చెప్పిన వెళ్ళాడు, అసలు ఏం జరిగిందని మీకు చెప్పారు? అసలు సోమవారం వెళ్ళాడు ఇంటి నుంచి అండి. 10th ఫ్రెండ్స్తోని సింహాచలం ఫ్రెండ్స్తోని నేను గుడికి వెళ్తానమ్మని చెప్పాడండి. అనేసి గుడికి వెళ్ళాడండి. చెన్నైలో గుడికి విజయవాడలో దిగి ట్రైన్ ఎక్కాడండి. అప్పుడు ఫోన్ చేసి నేను విజయవాడలో దిగానమ్మ, నేను చెన్నై ట్రైన్ వెళ్తాను, ట్రైన్ ఎక్కుతానమ్మ 3 గంటలకు అన్నాడండి. ఆ తర్వాత అరుణాచలం వెళ్ళానమ్మ అనేసి మరుసటి రోజు వీడియో కాల్ మాట్లాడాడండి. వీడియో కాల్ గుడిలో మాట్లాడాడు నా కొడుకు. వీడియో కాల్ మాట్లాడేసి నేను గుడిలోనే ఉన్నానని చెప్పాడండి. ఇంకా అంతేనండి. రాత్రి 9 గంటలకి ఫోన్ చేసి మళ్ళీ అమ్మ నేను చెన్నై వస్తాను, ఈరోజు చెన్నై ఇప్పుడు 9 గంటలకు దిగుతాను, నువ్వేం చేస్తాను అమ్మ, తిన్నావని అడిగాడు నా కొడుకు. నేను తిన్నానమ్మా అంతే. నీకు ఫీవర్ తగ్గిందని అడిగాడండి. తగ్గిందన్నానమ్మా. నానమ్మ తిన్నదని అడిగాడు. నానమ్మ తిన్నదని చెప్పాను. చెల్లి ఫోన్ చేసిందని అడిగాడమ్మా. చేసిందని చెప్పానండి. అయితే పడుకోమ్మ, నేను తెల్లవారు ఫోన్ చేస్తాను, నేను తెల్లవారు వచ్చేస్తాను అన్నాడమ్మ నా కొడుకు. తెల్లవారు 5 గంటలకు ఫోన్ చేసి అక్కడున్న పిల్ల ఫోన్ చేసి నీ కొడుకు మేడ మంచి పడిపోయాడు నవీన్ అని చెప్పిందండి. ఇంకా మా కాలు ఆడలేదు, మేమేమి జరిగింది, నా కొడుకు చచ్చిపోయాడని చెప్పాడండి. నా కుర్రోడు ఫోన్ చేస్తే చెప్పాడు నా కొడుకు చచ్చిపోయాడు నవీన్ మేడం మంచని. ఆ తర్వాత చచ్చిపోయాడని మేము అనుకున్న తర్వాత ట్రైన్ టికెట్ల ద్వారాగా ఇంకొకరు తెలిసాయి. ఒక తల్లి కూతురు వెళ్ళారు, నా కొడుకుతో ముగ్గురు వెళ్ళి అప్పుడు ఆ ట్రైన్ టికెట్ల ద్వారా వాళ్ళ పేర్లు వచ్చాయండి. ఏదైనా ఇలాగుంటే మాకు చెప్తే మేము ఏదో అడిగి ఇద్దరికి ఇష్టపడితే చేసేవారమే. లేదంటే ఏదో ఒకటి సమాధానం చెప్పిన, అలాగని వాళ్ళు చెప్పలేదు మాకు ఏమని, డైరెక్ట్ తీసుకెళ్ళి ఇలా చేశారండి. చేతికి అందిన కొడుకు అండి. ఇప్పుడు అంటే రేపు మీకు చేదోడు పోదరుగా ఉండాల్సిన కొడుకు మీ దగ్గర లేడు, కానీ ఆ లోటును ఎవరు తీర్చలేరు. కానీ హత్య చేసిన వారికి ఎటువంటి శిక్ష విధించాలని కోరుకుంటున్నారు? వాళ్ళకి కఠినంగా శిక్ష విధించండి. ఈరోజు ఈసారి జరిగింది ఇంకెవరికి జరగకూడదు. నవీన్ని హత్య చేసిన వారికి కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అంటే ఎటువంటి విషయం చెప్పకుండా ఇక్కడి నుంచి చెన్నైకి తీసుకెళ్ళి అతను దారుణంగా హతమార్చారని, తర్వాత బిల్డింగ్ నుంచి పడిపోయాడని కూడా ఈ విధంగా చెప్పి మాకు సమాచారం తెలుసని చెప్తున్నారు. చేతికందిన కొడుకు ఇప్పుడు తమ వద్ద లేకపోవడంతో వారి తీవ్రస్థాయిలో రోధిస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో నరేష్, సాక్షి టీవీ, కాశీపురం గ్రామం నుంచి.